యాక్చువల్లీ అసలు నేను వేరే ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా. కానీ ఏందంటే మనకి అప్డేట్ వచ్చింది. అప్డేట్ రావడంతోటే ఈ వీడియో అయితే చేస్తున్నా. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించిన ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి బ్రో. ఫైనల్లీ సో, నేను చెప్పినా కదా! ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అలాట్‌మెంట్స్ రిలీజ్ చేస్తారని చెప్పి. సో, మనకు అలాట్‌మెంట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి అలాట్‌మెంట్స్ లోపల సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి? సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలని చెప్పి మనం మాట్లాడుకుందాం బ్రీఫ్‌గా. ఓకే. సో, ఐ వాస్ బిజీ ఇన్ అదర్ వర్క్. కానీ మీకు ఇన్ఫర్మేషన్ తెలవాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నా. కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మనం మస్తు వీడియోలు వేసుకున్నాం ప్రీవియస్‌గా. ఒకవేళ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయి. ఓకేనా? సో, ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ లోపల మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఏమని అనంటే నీకు ఈ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కాలేజ్ నేమ్ అండ్ దాని తర్వాత కాలేజ్ కోడ్ వస్తదన్నట్టు. కాలేజ్ కోడ్ అనేది వస్తది మనకి. ఓకేనా? అండ్ దాని తర్వాత కోర్స్ కోడ్ అనేది వస్తది. కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అనేది రావడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ నీకు సీట్ అలాట్‌మెంట్ అయితే. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటిది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి మెసేజ్ అనేది వస్తదన్నట్టు. అంటే చాలా సార్లు మనకు మెసేజ్ అనేది వస్తది. ఓకేనా? కొన్ని సిట్యుయేషన్ లోపల మెసేజ్ రాకపోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్‌కమింగ్ కాల్స్ అనేది లేకపోతే. సో, అట్లాంటి టైం లోపల మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఇన్‌కమింగ్ లేకపోయినా, సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా మనకేమైతదంటే మెసేజెస్ రాకపోవచ్చు. ఈవెన్ దో మెసేజ్ రాకపోయినా కూడా మనం ఎట్లా చెక్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనకేందంటే ఈజియెస్ట్ వే ఏదైనా ఉందంటే ఫస్ట్ మనకు సీట్ వచ్చిందని ఎట్లా తెలుస్తది? మెసేజ్ అనేది వస్తది. మెసేజ్ లోపల కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అనేది వస్తది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతది సీట్ వచ్చిందా రాలే అని చెప్పి. ఇఫ్ మెసేజ్ రాలే అనుకో ఇన్ కేస్ ఇన్‌కమింగ్ కాల్స్ లేకపోయినా, సిగ్నల్ ప్రాపర్‌గా లేకపోయినా మనకు నెక్స్ట్ వే ఏంది అనంటే పీడీఎఫ్. ఓకేనా? సో, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ పీడీఎఫ్ ఉంటది. ఇక్కడ మనకి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ పీడీఎఫ్ అనేది రిలీజ్ చేషిర్రు. ఓకేనా? పోర్టల్ లోపల మనకు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి రావాలా. వచ్చి సో, మనకిక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పి ఉంటది. నోటిఫికేషన్స్ లోపల మనం చూస్తే మనకేంది కదా అంటే ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? కాలేజ్ వైస్ అలాట్‌మెంట్. సో, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ ఇన్ స్ట్రే ఫేజ్ అని చెప్పి. ఓకేనా? స్ట్రే వేకెన్సీ ఫేజ్ అని చెప్పి. స్ట్రే ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఫేజ్ 4. ఓకేనా? ఈ ఫేజ్ 4 లోపల కాలేజ్ వైస్ ఏ కాలేజ్ లోపల ఎవరికి సీట్ వచ్చిందని చెప్పి ఉంటదన్నట్టు. ఇందులో నువ్వేం చేయాలి అంటే ఈ పీడీఎఫ్ ఓపెన్ చేసి నీ నేమ్ ఉందా చూసుకోవాలి. ఓకేనా? సో, నీ నేమ్ ఉందా చూసుకున్న తర్వాత ఒకవేళ నీ నేమ్ ఉందనుకో, నీ నేమ్ పక్కన రూల్ నంబర్ అనేది కరెక్టే ఉందా? ర్యాంక్ అనేది మ్యాచ్ అయితుందా? ఓకేనా? జెండర్ అనేది మ్యాచ్ అయితుందా? కేటగిరీ అనేది మ్యాచ్ అయితుందా అనేది చూసుకోవాలి. ఓకేనా? నేమ్‌తో పాటు మన రూల్ నంబర్, ర్యాంక్ మ్యాచ్ అయితుందా చూసుకోరి. లేదు నేమ్ లేదనుకో, డైరెక్ట్ సింపుల్‌గా ఏందంటే నేమ్ మన పేరులాగా చాలా మంది పేర్లుంటాయి. నేమ్ కాదనుకో, ఏం చేస్తావు అంటే సింపుల్లీ ర్యాంక్ అనేది చూసుకో. ర్యాంక్ అనేది మ్యాచ్ అయితుందా ఈ పీడీఎఫ్ తోటి అని చెప్పి. ఓకేనా? లేకపోతే రూల్ నంబర్ అనేది మ్యాచ్ అయితుందా అని చెప్పి చెక్ చేసుకో. సో దట్ ఏమైతది కదా అంటే మనకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి. ఒకవేళ ఆల్రెడీ ఫేజ్ 1లోనో లేకపోతే ఫేజ్ 2లోనో లేకపోతే ఫేజ్ 3లోనో సీట్ వచ్చిందనుకో. సపోజ్ ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, ఫేజ్ 2లోనో సీట్ వచ్చింది ఆల్రెడీ. సో, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ ర్యాంక్, నీ రూల్ నంబర్‌ని సెర్చ్ చేస్తావు. సెర్చ్ చేసి నువ్వేం చేయాలి కదా అంటే ఇక్కడ కాలేజ్ దగ్గర ఓకేనా? పాత కాలేజే ఉందా? అంటే ప్రీవియస్ కాలేజే ఉందా? కొత్త కాలేజ్ ఉందా చూసుకోవాలి. ఓకేనా? సపోజ్ నీకు అంతకుముందు ఉస్మానియా ఎంఎల్టీ లోపల సీట్ వచ్చింది బ్రో. నీ నేమ్ అనేది ఇందు లోపలనే ఉందా చూసుకో. ఇందులో లేదనుకో నీకు సీట్ వచ్చినట్టే. ఓకేనా? సింపుల్లీ ఆల్రెడీ ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లోనో సీట్ వచ్చింది బ్రో. నువ్వేం చేయాలి? సీట్ వచ్చిన తర్వాత నీకు ప్రీవియస్ వచ్చిన కాలేజ్ అనేది సీట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఓకేనా? ప్రీవియస్ వచ్చిన కాలేజ్ లోపల నీ పేరు లేదనుకో నీకు సీట్ వచ్చినట్టుగా అర్థం. సో, నువ్వేం చేయాలి? నీ నేమ్ ఆర్ నీ ర్యాంక్‌ని సెర్చ్ చేసుకొని నీకు ఎక్కడ సీట్ వచ్చిందనేది చెక్ చేసుకోవాల్సి ఉంటది బ్రో. సింపుల్లీ మనకి ఇట్లా అయితే చెక్ చేసుకోవడానికి ఉంటదన్నట్టు. కాలేజ్ వైస్ ఇది ఈజీ వే. చాలా అంటే చాలా ఈజీ వే. కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లిస్ట్ ఇన్ స్ట్రే వేకెన్సీ ఫేస్. ఓకేనా? సింపుల్‌గా మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అని అనుకుంటే ఇది మన పోర్టల్ ఉంది కదా! ఈ పోర్టల్ లోపలికి పోయి చెక్ చేసుకోవాలి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ పోర్టల్ లోపల అప్డేట్ కాలే ఇంకా. ఓకేనా? సో, మనం ఫాస్ట్‌గా అప్డేట్ ఇస్తాం కదా! సో, ఈ టైం లోపల ఏందంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి పోర్టల్ అనేది ఓపెన్ కాలే ఇంకా. ఓకేనా? సో, సింపుల్లీ మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే పీడీఎఫ్ లోపల మీ నేమ్ ఉందా చూసుకోవాలే. అందులోపల మీకు ఫేజ్ 1 లేకపోతే ఫేజ్ 2 లేకపోతే ఫేజ్ 3 కాలేజ్ లోపలనే నీ పేరుందా? అంటే ప్రీవియస్ కాలేజ్‌లోనే నీ పేరున్నదా? లేదు అంటే
కొత్త కాలేజ్ లోపల ఫేజ్ 4లో సీట్ వచ్చినట్టుగా నీ పేరు ఉందా చూసుకోవాలి. లేదు అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటదన్నమాట. అడ్మిషన్ డీటెయిల్స్ లోపల ఉంటది. ఇక్కడ ఏంది ఫేజ్ 1లో వచ్చినోళ్ళే, ఫేజ్ 2లో వచ్చినోళ్ళే ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదేంటిది ఉస్మానియా లోపల అనస్థీషియా టెక్నాలజీ ఉంది. ఉస్మానియా అనస్థీషియా టెక్నాలజీ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల వచ్చినోళ్ళే ఉన్నారన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 4లో వచ్చినోళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫేజ్ 4 లోపల ఒక నేమ్ ఉంది. ఏ కోర్స్‌లో ఉంది? ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉస్మానియా లోపల ఉందన్నట్టు. ఓకేనా. సో అట్లా మనం ఏం చేసుకోవాల్సి ఉంటదంటే చెక్ చేసుకోవాలి. ఇది ఈజియెస్ట్ వే. పీడీఎఫ్‌లో చూసుకుంటే సరిపోతది. లేదు పీడీఎఫ్ లోపల నాకు దొరుకుతలేదు అని అనుకుంటే నీ సైడ్ నుండి నువ్వు ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకుంటే సింపుల్ ఏం లేదు. ఈ పోర్టల్ ఉంది కదా alliedhs.ts ఇచ్చి ఈ పోర్టల్‌కి రా. వచ్చి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకో. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితాంది అని అంటే నీకు సీట్ వచ్చినట్టే. ఓకేనా. సో ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో, ఫేజ్ 2లో సీట్ రాలేదో, ఫేజ్ 3లో సీట్ రాలేదో వాళ్ళకి అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితే ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితే వాళ్ళకి సీట్ వచ్చినట్టుగా. ఓకేనా. ఇంకొకటి ఆల్రెడీ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ వచ్చినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఓకేనా. ఏం చేస్తారు అంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ వచ్చినోళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ అనేది చేసుకోర్రి. ఓకేనా. డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, ఏ కోర్స్‌లో సీట్ వచ్చింది అనేది అర్థమైపోతది బ్రో. సింపుల్ ఇట్లా చూసుకోరి. అండ్ ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరి. ఇంకా మీరు మన ఛానల్‌ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ మనకి రిపోర్టింగ్ చేయడానికి 4థ్ దాకా టైం ఇచ్చారు బ్రో. ఓకేనా. సో మనకి రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఇచ్చారు కదా అంటే 4థ్ దాకా టైం ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో 4థ్ మార్చ్ 2026 4 PM. 4థ్ మార్చ్ 2026 4 PM దాకా టైం అయితే ఇచ్చిర్రు. సో గుర్తుపెట్టుకోరి ఎల్లుండి అంటే 1 మార్చ్ రోజు. ఓకేనా. 1 మార్చ్ రోజు మనకేంటిది హాలిడే ఉంది. ఇంకేమైనా హాలిడేస్ వస్తున్నాయో చూసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా ప్లాన్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మంచిగా ప్లాన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే లైక్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో ఆల్రెడీ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన సీట్ అలాట్‌మెంట్ అయింది. మంచిగా ప్లాన్ చేసుకొని 4థ్ మార్చ్ 2026 4 PM లోపు మీ రిపోర్టింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ వీడియో చూడుర్రి. రిపోర్టింగ్‌కి ఏ డాక్యుమెంట్లు కావాలనే వీడియో చూడుర్రి. కింద డిస్క్రిప్షన్ లోపల లింక్స్ ఇస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.